ఎక్కడి నుంచి అన్న? వరంగల్ నుంచి వస్తున్నాను. వరంగల్. ఎండలు కొడుతున్నాయి. ఇప్పుడు మీరు కొంతమందికి దారిలో ఇబ్బంది కలిగేటట్టు రోడ్లు కూడా వాళ్ళకు కొడుతున్నారంట ఈ మధ్య. ఏంది అసలు దానికి సంబంధించి పరిస్థితి? మరి కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత జనం ముందుకు వచ్చేసి ఇప్పుడు పరిపాలన జరుగుతున్నటువంటి అంశాలలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రజలందరికీ తన యొక్క ఉద్దేశాన్ని చెప్పడానికి ఒక సభను ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మన పార్టీలో చేరుతున్న సందర్భంలో అన్ని రకాల విషయాలను ఒకే వేదిక పైన అందరి ప్రజలకు చేరవేయడానికి ఒక మంచి వేదిక ఏర్పాటు చేసుకున్నందుకు ఈ ప్రతిపక్ష మన ఏదైతే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గుండెల్లో భయం మొదలైంది. ఇక్కడ నుంచే వాళ్ళ పతనానికి దారి తీస్తుందని ఒక అనుమానంతో వాళ్ళ యొక్క కుట్ర బుద్ధితోటి వస్తున్న దారులలో కూడా కొన్ని బ్రిడ్జీలను కొన్ని రోడ్లను కూడా వాళ్ళు పగలగొట్టడం మేము చూసుకుంటూ వచ్చాము. మాకు ఎండలు కొట్టినా కూడా కేసీఆర్ సార్ గారు చాలా రోజుల తర్వాత తన గొంతును వినాలని తను చూడాలని ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చినా కూడా అదో రకమైనటువంటి మాకు మంచి అది ఎట్లా ఉంటాయంటే ఒక ఉద్యమ పాఠాలు ఉద్యమ భావాలు అనేటువంటివి మాకు ఒకసారి వింటే చాలా కనుల విందుగా మాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. సంవత్సరం అవుతుంది దాదాపు బయటికి వెళ్ళక ఎలకతుర్తి సభ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక సభ పెట్టి స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అనిపిస్తా ఉన్నది అసలు? ఇప్పుడు అధికారం ఇచ్చిన తర్వాత వెంటనే తన ఆ పరిపాలన ఉన్నటువంటి ఏ అయితే తప్పులు ఒప్పులు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అధికారం ఇచ్చిన వెంటనే మనం ఎందుకు ఎండగట్టాలనే ఉద్దేశంతో ఆయన ఈ పరిపాలన విధానాన్ని చూసుకుంటూ ఇక ఆయన ఆపుకోలేక మరి అవన్నీ ఏదో శిశుపాలన లెక్క 100 తప్పులు 100 తప్పులు లెక్క ఆ తప్పులన్నీ అయ్యేదాకా ఆగిండు. ఈయన ఆగి సహించేలే ఇలా అని చెప్పేసి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని బయటకు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చాడు కేసీఆర్ సభ పెడతా ఉన్నాడు ప్రజా ఆశీర్వాద పేరుతోటి. ఇదే రోజు ఇదే టయానికి అక్కడ మేడిగడ్డ మీద రేవంత్ రెడ్డి ఇదే బహిరంగ సభ పెట్టి ప్రసంగిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది అసలు? నిజంగా రెండు ఒకటేసారి జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఎట్లా ఉండబోతా ఉన్నారు, ఎవరికి మొగ్గు చూపబోతా ఉన్నారు? మరి ఇది మామూలు వ్యక్తులను అడిగినా కూడా ఎవరైనా చెప్పగలరు. ఎందుకంటే ఎక్కడ కేసీఆర్ సభ పెద్ద మొత్తంలో మరి గొప్పగా సక్సెస్ అయితే అనే ఒక కుతంత్ర బుద్ధితోటి రేవంత్ రెడ్డి మరి మనం ఏర్పరచుకున్న ఈ సభ గత 15 రోజుల నుంచే మనకి ముందుగానే నిర్ణయించుకున్నట్టు సభ. బట్ ఈ ప్రణాళికను మరి మధ్యలో దూరేసి ఏదో ఎలుక కలుగులో ఎలుక వచ్చినట్టుగా అక్కడ మేడిగడ్డలో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ ప్రోగ్రాం అంచనాలను ఈ ప్రోగ్రాం యొక్క ప్రభను తగ్గించడానికి ఒక కుట్రబుద్ధితో అక్కడ చేస్తున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ విషయం ఈ రోజు మనం టీవీలో చూడండి. ఎవరు వీక్షకులు ఏ ప్రోగ్రామ్ వీక్షకులు ఎక్కువ ఉంటారో ఒక్కసారి కౌంట్ అయ్యండి. అటువైపు ఒక్క మనిషి ఉండడు, ఒక మనిషి చూడరు. కేసీఆర్ నుంచి మాట ఎప్పుడు బయటకు వస్తుందని చెప్పి జనాలందరూ ఇండ్ల ముందర టీవీలు సెల్లులు పట్టుకుని యువత అంతా వేచి చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇళ్ళకి వస్తున్నాడు. ఇళ్ళ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు కూడా పోయి కాంగ్రెస్ లో దుంకుతుంటే ఈయన ఉల్టా చేసాడు. ఏం జరిగింది అసలు? ఎందుకు వస్తున్నారు? మరి వాళ్ళు అధికారం కావాలనే అధికార పార్టీలో అధికారం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక దుర్బుద్ధితోటి వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం మాత్రమే అధికార పార్టీలోకి వాళ్ళు చేరడం జరిగింది. మరి అది కోర్టులో కేసు వేసినప్పటికీ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి ఆ అధికారాలు ఉపయోగించుకొని వాటన్నింటినీ తప్పుల తరచుగా చేసేసి వాళ్ళకు అనుకూలంగా స్పీకర్ గారు నిర్ణయించడం జరిగింది. అది ఎన్ని రోజులకు ఉన్నా ఇంకొక సంవత్సరం 6 నెలలలో ఎవరు ఏంటి అనేది ప్రజలు రేపు నిర్ణయించబోతారు. ఈ పరిపాలనలో ఇప్పటికే ప్రజలందరూ చాలా గోసపడుతున్నారని కళ్ళగట్టినట్టు మనకు అనిపిస్తుంది. ఈ సభతోటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకు తీసుకోబోతుందో మనం కళ్ళారా చూడడం ఈ ఒక ప్రోగ్రామ్ మనకు ఒక సాక్ష్యం మనం చెప్పుకోవచ్చు. మహేందర్ ఎట్లా ఉంది మరి పరిస్థితి ఊర్లలో? జనాలు ఏమంటున్నారు? జనాలలో చాలా సంతోషపడతారు. రేవంత్ రెడ్డి చేసే దొంగతనాలు బయటపడుతున్నాయి. ఏం లేదు, అభివృద్ధి చేస్తలేడా? ఏం లేదు. ఏం చేసిండు? ఒక ఆడోళ్ళకి బస్ ఫ్రీ పెట్టిండు తప్ప ఏం చేయలే. 99% అన్ని పూర్తి చేసినాం అని చెప్పి మన బట్టి విక్రమార్క మాట్లాడే అంత ఉత్తమ ముచ్చాలి వాళ్ళని అన్ని ఉత్తమ ముచ్చాలి. ఏం చేసిండు? దళిత బంధు చేసిండు. ఇప్పుడు మనకు చేసిండు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండా? ₹1,00,000 ఇచ్చిండా? గ్యాస్ ఫ్రీ అంటే 500 పడ్డాయా? ఏడబడ్డాయి అందరికి. రైతు ఎక్కడ ఏం పడలే. చాలా ముందు టీఆర్ఎస్ పడుతుంది, ముందుకు వస్తుంది, ముందు ఉంటుంది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? జీవన్ రెడ్డి లెక్క వస్తుంటే మొత్తం ఆ ఓల్డేజ్ హోమ్ లెక్క అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు జీవన్ రెడ్డి ఎందుకు వచ్చిన అనేది అలా నడతలేదు. కాంగ్రెస్ మహాసముద్రం అది, వాళ్ళు ఎవరు నడవనెత్తలేరు. అందుకనే జీవన్ బయటకు వచ్చిండు అంతే. ఏం చెప్పాలనుకున్నాం మరి ఇక్కడ ప్రజలకు? ఈ నుంచి జీవన్ గురించి చెప్తారు వాళ్ళే, జీవన్ చెప్తారు, కేసీఆర్ చెప్తారు కదా. ఏం వాళ్ళంతా మహాసముద్రం కాంగ్రెస్ అంటే. ఇవాళ కాంగ్రెస్ అంతా ఇవాళ నడుస్తున్నాడు వాడని చేయడం అనేసి చాలా మంది అంటారు. ఇంకా ముందు ఇంకా చాలా
ఈ సంవత్సరం లోపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది జాయిన్ అవుతారు, కంపల్సరీ జాయిన్ అవుతారు. బ్రదర్ ఇప్పుడు ఇక్కడ మార్గాలు కూడా కొన్ని బంద్ చేస్తున్నారు తొవ్వీరు అని చెప్పి నిన్న మొన్న వార్తలు పెద్ద ఎత్తున వినిపించినాయి. దాంతోపాటు ఫ్లెక్సీలు చింపడం ఇవన్నీ అసలు ఎట్లా చూస్తారు ఇదంతా? అది కాంగ్రెస్ వాళ్ళకి తెలియాలి, అది చేసేది వాళ్ళే కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు తెలియాలి. కేసీఆర్ ఫస్ట్ టైం వస్తుండు కాబట్టి ఒక సింహం బయటకు వచ్చినప్పుడు ఎట్లా అయితే వణుకుతారో అట్లా కాంగ్రెస్ వాళ్ళు వణుకుతారు కాబట్టి ఈ సభ సక్సెస్ కాకుండా చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు ఇంకోటి మేడిగడ్డ మీద ఇక్కడ కేసీఆర్ సభ జరుగుతుంటే మేడిగడ్డ మీద రేవంత్ రెడ్డి సభ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో, ఎట్లా చూస్తారు ఇదంతా? మేడిగడ్డ ఊలిపోయింది అన్నాడు కదా, మళ్ళీ మేడిగడ్డ ఊలిపోయిన తర్వాత మేడిగడ్డలో మీటింగ్ ఎందుకు? కూలిపోయింది అన్నాడు కదా, అక్కడ ఏం కూలింది కూలిపోయింది అనే అబద్ధాల రేవంత్. ఆయనకి ఏదైతే అది ఇప్పుడు పోటీగా సభ పెట్టిందంటే భయపడే కదా పెట్టేది, అందుకే తప్ప ఏమున్నది. ఈ రోజు కేసీఆర్ గారు బయటికి వెళ్ళి జీవారెడ్డి గారు కలవడంతో కాంగ్రెస్ పునాదులు కదిలాయి కాబట్టి ఇలా మేడిగడ్డ పునాదులు కదిలాయని దుష్ప్రచారం చేయడం కోసమే ఈ రోజు కేసీఆర్ వెళ్ళి ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పేసి ఇవాళ మేడిగడ్డ మీటింగ్ పెట్టడం జరిగింది. అంతకు మించి వేరే ఏది కూడా లేదు. జీవన్ రెడ్డి ఇళ్ళకి వస్తుంటే అంతా ఓల్డేజ్ హోమ్ లెక్క అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఓల్డేజ్ హోమ్, ముసలి వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏం చెప్తారు? మనము ఎప్పుడు కూడా మనకు చేసేటువంటి మెకానిక్ అనే వ్యక్తి మంచిగున్నా కూడా పాత పనులైనా కొత్త పనులైనా కొత్త పనుల కంటే పాత పనులు 100 వాళ్ళు బెటర్గా నడుస్తాయి. మనకు కొత్త వస్తువులు ఎంతగానో నాణ్యతగా ఉంటున్నాయో మనకు తెలుసు. పాత పనులే మనకి ఎప్పుడైనా మైలేజ్ చేయాలన్నా ముందుకోవాలన్నా పాత పనులతోటే ఉంటాయి. కాబట్టి ఈరోజు జగన్ రెడ్డి గారు రావడంతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలబద్ధమై వచ్చే 2 ఏళ్లలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా నడుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం నడవలేదు ఆయనది, అల్లకు పోయి ఏం చేస్తాడని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద 10 ఏళ్ళు పోరాడి కాంగ్రెస్ పార్టీని బతికించిన ఏకైక వ్యక్తి జీవారెడ్డి గారు. అటువంటి జీవారెడ్డి గారికి ఇవాళ కాంగ్రెస్ లో సరైన స్థానం లేకపోవడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి జీవారెడ్డి గారి పోరాటంతో కాంగ్రెస్ పునాదులు కూలిపోయినట్టే. ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి సభ నుంచి? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాంగ్రెస్ లీడర్లను కానీ కాపాడుకుంటేనే తెలంగాణలో ఎంతో కొంత పార్టీ మిగిలి ఉంటుంది, లేకపోతే ఇప్పటితోటి భూస్థాపితం అవుతుంది. ఈరోజు కేసీఆర్ గారు బయటకి ఆల్రెడీ ఎప్పుడు వచ్చిండు. అదే మీ దృష్టిలో మాత్రం ఈ రోజు వచ్చినాడు మీరు అనుకుంటున్నారు. ప్రజలు మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తూ ఈరోజు జగిత్యాల జైత్రయాత్ర అనే ఒక సభ ద్వారా ఈరోజు కాంగ్రెస్కు పొందదోడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు రానున్న రోజులలో కంపల్సరీ బీఆర్ఎస్ జెండా ఎగరం ఖాయడం. రానున్న రోజులలో పేద ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా హ్యాపీగా ఉండే రోజులు రాబోతున్నాయి. ఈరోజు ఆనాటి కాలంలో జగిత్యాల జైత్రయాత్ర ఏ విధంగానైతే జరిగిందో ఈరోజు మన జగిత్యాల మళ్ళీ దశ జైత్రయాత్ర స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఈ వాతావరణం చూస్తూ ఉంటే, కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే ఒక పండగ వాతావరణం కనబడుతూ ఉంది. ఈరోజు ఇక్కడి నుంచే నీ యొక్క పతనం చాలైంది. కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి అనే నినాదంతో ఈరోజు ఈ సభ అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సభ పెడుతుంది కానీ మేడిగడ్డ మీద రేవంత్ రెడ్డి సభ పెడితే ఇది ఏంటంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చిల్లర రాజకీయం అంటుంది. చిల్లర చీప్ పాలిటిక్స్ అంటూ ఉంటారు. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి సభ పెడితే మళ్ళీ ప్రభుత్వం తరఫున పెట్టడం అనేది అది వెరీ రాంగ్. దాన్ని ఒక చీప్ పాలిటిక్స్గా మేము ట్రీట్ చేస్తూ ఉన్నాం. అదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను దాన్ని ఒక చీప్ పాలిటిక్స్గా ట్రీట్ చేస్తాను. జీవన్ రెడ్డి కానీ రాగానే ఎట్లా? జీవన్ రెడ్డి రాక అనేది ఒక ప్రశ్నించే గొంతుగా ఈరోజు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్తారు, కానీ జీవన్ రెడ్డి మాత్రం ప్రతిపక్షంలోకి వచ్చి ప్రజల తరపున కొట్లాడేటానికి ప్రతిపక్షంలోకి రావడం జరుగుతుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఓల్డేజ్ హోమ్ బీఆర్ఎస్ అనేది అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎన్ని కామెంట్లు చేసినా ఏం చేసినా జనాలు గమనిస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలలో మీరు ఏం చేశారనేది జనాలకు తెలుసు. నెక్స్ట్ మీరు ఈ యొక్క అబద్ధ హామీలు ఏంటి అనేది కూడా బయటపడ్డాయి. ఈరోజు ప్రజలు మొత్తం ఆగ్రహంతో ఉన్నారు మీ పైన. మీకు రానున్న రోజులలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.